Dear students, good evening. Welcome to Law Excellence IAS. మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఈరోజు మీకు సెక్షన్ 17A ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం, దీని మీద మనం మాట్లాడుకుందాము. దీంట్లో 2018లో వచ్చిన అమెండ్మెంట్స్ ఏంటి, దాంట్లో సెక్షన్ 17A ప్రాముఖ్యత ఏంటి, ఈరోజు తెలుసుకుందాం. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారిని, మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి సెక్షన్ 17A దానికి సంబంధించి ఎన్నో విషయాలు కోర్టులో వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఈ సెక్షన్ 17A ఏంటి, అంతకుముందు ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటికి సంబంధించి ఈరోజు ఒక డిస్కషన్ చేద్దాం మనం. ఈ క్రమంలో అవినీతి నిరోధక చట్టం 2018 అమెండ్మెంట్స్ ద్వారా బలహీనపడ్డదా లేక మరింత బలమైనదా, ఆర్ అమాయకులకు కల్పించాల్సిన రక్షణ కల్పించగలిగిందా లేదా, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటూ రెండవ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా చూద్దాం. మొదలు పెడదాం మరి. సో దీనికి సంబంధించి ఒక బ్యూటిఫుల్ పిక్చర్ వచ్చింది. సో ఈ పిక్చర్ చూపెడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్రైబరీ అంటే ఏంటి? బ్రైబరీ అంటే అది వరకు బ్రైబరీకి డెఫినేషన్ అనేది క్లియర్గా లేదు. 2018లో ఈ బ్రైబరీకి క్లియర్గా డెఫినేషన్ రావడం జరిగింది. దాంతోపాటు దీనికి ఎంతో కఠినమైన శిక్ష విధించడం జరిగింది. అది వరకు లంచం తీసుకున్న వారికే శిక్ష ఉండేది. ఇప్పుడు లంచం ఇచ్చిన వాళ్లకు లంచం తీసుకున్న వాళ్లకు ఇద్దరికీ కూడా శిక్ష ఉంటుంది. సో ఇప్పుడు బ్రైబ్ అంటే ఏంటి? బ్రైబ్ అంటే ఏంటంటే అన్డ్యూ అడ్వాంటేజ్ అండ్ గ్రాటిఫికేషన్. an undue advantage defined as the gratification other than legal remuneration. న్యాయపరంగా మీకు రావాల్సిన ఆదాయం కంటే వేరే రూపంలో వచ్చిన ఆదాయము. సో అన్డ్యూ గ్రాటిఫికేషన్ అదర్ దెన్ లీగల్ రెమ్యూనరేషన్, ఇది బ్రైబ్గా డిఫైన్ చేయడం జరిగింది. సో నేనేం చెప్పాను మీకు, లంచం ఇచ్చినవాడు నేరస్తుడే, లంచం తీసుకున్నవాడు నేరస్తుడే. సో లంచం ఇచ్చినవాడు వాడిని ఫోర్స్ చేశారనుకోండి, లంచం ఇవ్వకపోతే ఈ పని చేయను అంటే లంచము ఇచ్చుకోవాలి, ఆ లెక్కన మళ్ళీ ఇక్కడ చట్టం రూపంలో నేరస్తుడు కావాలి. దానికోసం ఒక చిన్న ప్రొవిజన్ ఏం చెప్పారంటే, నిన్ను ఏమైనా ఫోర్స్ చేస్తే లంచం ఇవ్వాలి అని చెప్పి నువ్వు 7 రోజుల లోపల పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి. పోలీసులకు ఇన్ఫామ్ చేసి ఉంటే నిన్ను నేరస్తుడిగా పరిగణించరు. మూడో పాయింట్ ఏంటి? సో దీంట్లో శిక్ష 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, అంతకంటే ఎక్కువ విధించవచ్చు. సో బ్రైబ్ ఈజ్ అన్డ్యూ అడ్వాంటేజ్. సో ఎనీ కైండ్ ఆఫ్ గ్రాటిఫికేషన్ అదర్ దెన్ లీగల్ రెమ్యూనరేషన్, దానికి సంబంధించి బ్రైబ్ అని చెప్పడం జరిగింది. సో రెండో పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రీ ఇన్వెస్టిగేషన్ అప్రూవల్, ఇది ప్రొటెక్షన్ తీసుకురావడం జరిగింది. దీన్నే సెక్షన్ 17A అంటారు. ఈ ప్రీ ఇన్వెస్టిగేషన్ ప్రపోజల్ అంటే ఏంటి? ఒకవేళ రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటూ పట్టుకుంటే సెక్షన్ 17A అప్లికబుల్ అవ్వదు. అలా కాకుండా లంచం ఆరోపణలు వస్తే అప్పుడు ఏం చేయాలి? పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడానికి ముందే కాంపిటెంట్ అథారిటీ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి. ఈ కాంపిటెంట్ అథారిటీ ఎవరు? అపాయింటింగ్ అథారిటీ. అంటే చీఫ్ మినిస్టర్ని అపాయింటింగ్ అథారిటీ ఎవరు? గవర్నర్ గారు. కాబట్టి ఏ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలన్నా కానీ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి పర్మిషను? గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇటువంటి ప్రొటెక్షన్ అనేది ముందు లేదు. ఇది చీఫ్ మినిస్టర్ గారి కోసమే అని కాదే అండి, అందరూ పబ్లిక్ సర్వెంట్స్ కూడా ఇది అప్లై అవుతుంది. ఇది వరకు జాయింట్ సెక్రటరీ అండ్ అబోవ్, చూడండి ఇక్కడ ఎవల్యూషన్, జాయింట్ సెక్రటరీ పైన ఉన్న అధికారులకు అవైలబుల్ ఉండేది. వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి అంటే పై అధికారి పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు తర్వాత దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. వీళ్ళకే ఎందుకు ఇవ్వాలి ప్రొటెక్షను అని చెప్పేసి. సో ఈ అమెండ్మెంట్ 2018 వచ్చిన అమెండ్మెంట్లో అందరూ ఆఫీసర్స్కి కూడా ఈ ప్రొటెక్షన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. వాళ్ళ కాంపిటెంట్ అథారిటీ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాతనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి అనేసి.
అలానే శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్. సో వీళ్ళని న్యాయ విచారణకు ప్రాసిక్యూషన్కి తీసుకువెళ్ళడానికి మళ్ళీ కాంపిటెంట్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇన్వెస్టిగేషన్ పూర్తయింది, ప్రాసిక్యూషన్ స్టార్ట్ అవబోయే ముందు. ఇక్కడ కూడా ఆ అథారిటీ ఎవరైతే ఉన్నారో 3 నెలల లోపల పర్మిషన్ ఇవ్వాలి. 1 నెల దానికంటే ఎక్స్టెండ్ చేయవచ్చు. అంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ముందు పర్మిషన్ తీసుకోవాలి, ప్రాసిక్యూషన్కి కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఈ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్రిమినల్ మిస్కాండక్ట్. ఈ క్రిమినల్ మిస్కాండక్ట్ అనే డెఫినిషన్ని చాలా తగ్గించారు. అదివరకు ప్రతి ఆఫీసర్ కూడా భయపడేవాడు. సెక్షన్ 3D అంటారు, ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. వణికిపోయేవాళ్ళు ఆఫీసర్స్ దీని కింద. సో ఏ మినిస్టర్ అయినా మాట వినకపోతే ఆఫీసర్ని దీని కింద బుక్ చేయడానికి ప్రయత్నించేవాళ్ళు. అంటే ఈ సెక్షన్ 3D ఎలా ఉండేదంటే అది వరకు ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఒక ఆఫీసర్ డెసిషన్ తీసుకోవడం వలన కానీ తీసుకోకపోవడం వలన కానీ బై ఒమిషన్ ఆర్ కమిషన్ తను లాభపడ్డా, అవతలి వ్యక్తులు లాభపడ్డా, ప్రైవేటు వ్యక్తులు లాభపడ్డా అది కరప్షన్ కింద వచ్చేది. జాగ్రత్తగా చూడండి. గవర్నమెంట్ తోటి ఒక ప్రైవేట్ ఏజెన్సీ అగ్రిమెంట్ చేసుకుంది, ఒక బిజినెస్ ఏజెన్సీ. ఈ బిజినెస్ ఏజెన్సీ లాభపడ్డది ఆ అగ్రిమెంట్ వల్ల. దానికి ఆ అధికారిని బాధ్యుణ్ణి చేసి శిక్షించడానికి అవకాశం ఉండేది సెక్షన్ 3D కింద. ఈ క్రమంలో ఈ సెక్షన్ 3D అనేది మిస్యూజ్ అవుతూ ఉండేది. ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ గవర్నమెంట్తో కాంట్రాక్ట్ చేసుకున్నప్పుడు అతను లాభం పొందకుండా ఎలా ఉంటాడు? వ్యాపార రీతి అతను లాభం ఆశించడం సహజం. అలానే ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఇతను లాభం తీసుకుంటాడా, ఎంత లాభం వస్తుంది, ఎంత లాభం రాదు, ఈ లెక్కలన్నీ వేసుకొని అతనికి కాంట్రాక్ట్ ఇవ్వలేడు. సో ఇది సెక్షన్ 3D అనేది ఒక నైట్ మేర్ లాగా ఉండేది, పీడకల్లాగా ఉండేది ఆఫీసర్స్కి. సో ఆఫీసర్స్ ఏం చేసేవాళ్ళు? ఇలాంటి వాటి నిర్ణయం తీసుకోవడం కంటే వదిలేసేవాళ్ళు, ఎందుకు అన్నెసరీగా కేసుల్లో ఇరుక్కోవడం అనేసి. సో ఆఫీసర్స్ యొక్క ఇనాక్షన్కి, ఇనర్షియాకి ఇది కారణమయ్యేది. సో దానికోసము ఆఫీసర్స్ త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి దీన్ని అమెండ్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏం చెప్పారు? క్లియర్గా ఓన్లీ 2 టర్మ్స్ తీసుకొచ్చారు. తను ధనవంతుడిని చేసుకోవాలి అనుకుంటే, అంటే మనీ ట్రయల్ కనపడాలి, డబ్బులు నీకు వచ్చినట్లు కనపడాలి. అలానే గవర్నమెంట్ సొమ్ముని తింటే, అంటే మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ఆర్ ప్రాపర్టీ ఆర్ intentionally enriching oneself illicitly by using that method. సో లంచం తీసుకోవడము, రెండోది వచ్చేసరికి మిస్అప్రాప్రియేషన్, గవర్నమెంట్ నిధులను దుర్వినియోగం చేయడము. సో ఈ రెండింటిని మాత్రమే పెట్టారు. సో అది వరకు ఏముండేది? అబ్టైనింగ్ పెక్యూనియరీ అడ్వాంటేజ్ ఫర్ వన్ సెల్ఫ్ ఆర్ ఫర్ అనదర్ వితౌట్ పబ్లిక్ ఇంట్రెస్ట్. అంటే తనకు తను పొందినా కానీ, అలానే పక్క వాళ్లకు ఎటువంటి బెనిఫిట్ కాస్ట్ చేసినా, తెలిసి చేసినా తెలియక చేసినా కూడా అది కరప్షన్ కింద వచ్చేది. సో ఈ క్రమంలో సిబిఐ ఈ సెక్షన్ 3D ఉపయోగించుకొని ఎన్నో కేసులు ఫైల్ చేయడం జరిగింది బ్యాంక్ అఫీషియల్స్ వీళ్ళందరి మీద. సో దానికోసం దీన్ని అమెండ్ చేయడం అనేది చాలా మంచి స్టెప్. ఫైనల్గా 4 ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ. అంటే అది వరకు ఒక అవినీతి సంపద ఒక అధికారి దగ్గర దొరికితే అతని యొక్క ప్రాపర్టీని అటాచ్ చేయడానికి మళ్ళీ 1944 ఆర్డినెన్స్ దీని ద్వారా మళ్ళీ అప్లై చేయాల్సి వచ్చేది. సివిల్ కోర్టుకి వెళ్ళి సివిల్ కోర్టులో జడ్జిమెంట్ ద్వారా ప్రాపర్టీ అటాచ్ చేయాల్సి వచ్చేది. అలాంటి ప్రొసీజరల్ డిలే లేకుండా ఎవరైనా కానీ అవినీతి ధనం కానీ పట్టుబడితే వాళ్ళ ఆస్తులను అటాచ్ చేయడానికి అధికారం ఇచ్చారు. అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కిందనే వాళ్ళ యొక్క ఆస్తులను కోర్టు దఖలు పరచవచ్చు, గవర్నమెంట్ ఫోర్ఫీట్ చేయడానికి అధికారం ఇవ్వచ్చు. సో దిస్ సెక్షన్ ఇంట్రొడ్యూస్డ్ ఫర్ స్పెషల్ కోర్ట్స్ టు అటాచ్ అండ్ కన్ఫిస్కేట్ ప్రాపర్టీ. అంటే మరి ఒక కోర్టుకు వెళ్లకుండా, మరి ఒక పద్ధతి లేకుండా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కిందనే సపరేట్ కోర్ట్స్ ఆర్ స్పెషల్ కోర్ట్స్ ప్రాపర్టీని అటాచ్ చేయొచ్చు. ఇవి మేజర్ 5 అమెండ్మెంట్స్. మరొక్కసారి రిపీట్ చేస్తున్నాను స్టూడెంట్స్. ఫస్ట్ వచ్చేసరికి ఏంటండి? డెఫినిషన్ ఆఫ్ బ్రైబరీ వచ్చింది. ఎనీ గ్రాటిఫికేషన్ అదర్ దెన్ లీగల్ రెమ్యునరేషన్ ఈజ్ బ్రైబ్. ప్రీ ఇన్వెస్టిగేషన్ అప్రూవల్ ఎవరి దగ్గర నుంచి రావాలి? కాంపిటెంట్ అథారిటీ. ఇది అందరూ పబ్లిక్ సర్వెంట్స్కి అప్లై అవుతుంది. మూడోది వచ్చేసరికి సో శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్.
3 నెలల లోపల ప్రాసిక్యూషన్కి శాంక్షన్ ఇవ్వాలి, ఇవ్వకపోతే కారణాలు చెప్పాలి. దీన్ని 1 నెల పొడిగించవచ్చు. దాని తర్వాత క్రిమినల్ మిస్కాండక్ట్ అనేది మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ ఉన్నా, ఇల్లీగల్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ వన్ సెల్ఫ్ ఉన్నా కానీ, అంటే ప్రజాధనం దుర్వినియోగం చేసినా తన కోసం, ఆర్ లంచం తీసుకుంటూ తను ధనికుడిని చేసుకున్నా కానీ క్రిమినల్ మిస్కాండక్ట్ కింద వస్తుంది. ఫైనల్ వచ్చేసరికి ఎవరైనా కానీ నిందితుడిగా ప్రూవ్ చేయబడితే అతని ఆస్తులను ప్రభుత్వం తీసుకోవడానికి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఈ 5 పాయింట్లు రాస్తే మీకు మంచి మార్కులు వస్తాయి. సో ఈ క్రమంలో అసలు కరప్షన్ అంటే ఏంటి, వాటి గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. కరప్షన్ ఇప్పుడు మనకు డెఫినేషన్ వచ్చింది కదా బ్రైబరీకి. సో కరప్షన్ అంటే ఏదైనా వ్యక్తి తన స్థానాన్ని ఉపయోగించుకొని తను ఉపయోగపడేటట్లు చేసుకుంటే తన స్థానం ద్వారా, తన ఆఫీస్ ద్వారా, దాన్ని కరప్షన్ అంటాము. సో ఒక్కసారి చూడండి, ఎనీ గ్రాటిఫికేషన్ అదర్ దెన్ లీగల్ రెమ్యూనరేషన్ ఈజ్ బ్రైబ్ అండ్ దిస్ బ్రైబ్ ఈజ్ కరప్షన్. ఈ కరప్షన్ని 2 రకాలుగా చూడొచ్చు. ప్రజల వైపు నుంచి చూస్తే కోయర్సివ్ కరప్షన్, కొల్యూజివ్ కరప్షన్. సో కోయర్సివ్ కరప్షన్ అంటే ఏంటి, ఆఫీసర్ ఈ డబ్బులు ఇవ్వకపోతే నేను పని చెయ్యను అని మన మీద ఫోర్స్ చేస్తే వచ్చేది కోయర్సివ్ కరప్షన్. ట్రాఫిక్ పోలీస్ రోడ్డు మీద ఆపి ఇస్తావా చస్తావా అంటే అది కోయర్సివ్ కరప్షన్. అలానే ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ గవర్నమెంట్ ఆఫీసర్ తోటి కొల్యూడ్ అయ్యి వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు లాభపడితే దాన్ని ఏమంటారు, కొల్యూజివ్ కరప్షన్. ఒక భూమి ఉంది, గవర్నమెంట్ ఆఫీసర్ ఆ భూమిని ఒక ప్రైవేటు వ్యక్తికి దక్కలు పరిస్తే అండ్ దెన్ ఆ ప్రైవేటు వ్యక్తి వీళ్ళిద్దరూ కానీ ఒక ఇన్కమ్ షేర్ చేసుకుంటే అది దేనికి ఎగ్జాంపుల్ అండి, కొల్యూజివ్ కరప్షన్కి ఎగ్జాంపుల్. అలానే పెట్టి కరప్షన్, గ్రాండ్ కరప్షన్ అని కూడా అంటారు. పెట్టి కరప్షన్ అంటే ఏంటి, సో మీరు ట్రాఫిక్ కానిస్టేబుల్ మీ దగ్గర తీసుకునే డైలీ కరప్షన్ పెట్టి కరప్షన్ అంటారు. గ్రాండ్ కరప్షన్ అంటే పొలిటికల్ కరప్షన్, అధికారం మారడానికి, పాలసీస్ మార్చడానికి వాడే కరప్షన్ని గ్రాండ్ కరప్షన్ అంటారు. మీరు అభివృద్ధి చెందిన దేశాల్లో పెట్టి కరప్షన్ చాలా తక్కువ ఉంటుంది. భారతదేశం లాంటి దేశాల్లో పెట్టి కరప్షన్ ఉంది, గ్రాండ్ కరప్షన్ 2 కూడా ఉన్నాయి. సో ఈ క్రమంలో మనకి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఇది ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. రెగ్యులర్గా భారతదేశం ర్యాంకింగ్ ఎంత ఉందో దీంట్లో చూసుకుంటూ మీరు ఆన్సర్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ని ఇచ్చే ఆర్గనైజేషన్ పేరు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. స్టూడెంట్స్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. వీటిలో ఏఆర్సీ రికమెండేషన్స్ ఒకసారి చూద్దాము. సో ఏఆర్సీ ఏం చెప్పింది, సో పబ్లిక్ ఆఫీసర్స్ అంటే పొలిటీషియన్స్ దగ్గర నుంచి, మినిస్టర్స్ దగ్గర నుంచి, ఎంపీస్, ఎమ్మెల్యేస్ అందరి మీద కూడా ఒక ఇండిపెండెంట్ ఆఫీస్ తీసుకురావాలి, యాంటీ కరప్షన్ ఆఫీస్ తీసుకురావాలి. దాని పేరే లోక్పాల్. ఒక లోక్పాల్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది మనం సపరేట్ వీడియో చేసుకుందాం. లోక్పాల్ హక్కులు ఏంటి, అది ఎలా ఉండాలి, స్ట్రక్చర్ ఏంటి, పార్లమెంట్ పాస్ చేసిన చట్టము, సెకండ్ ఏఆర్సీ చెప్పిన రికమెండేషన్స్, వీటి మధ్య తేడాలు ఏంటి, అవన్నీ సపరేట్గా పాస్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు హాంకాంగ్లో యాంటీ కరప్షన్ ఏజెన్సీ ఉంది. ఇది టోటల్లీ ఇండిపెండెంట్ అనమాట. ప్రైమ్ మినిస్టర్ చెప్పినా కూడా హాంకాంగ్లో ఈ యాంటీ కరప్షన్ ఏజెన్సీ వినాల్సిన అవసరం లేదు. అలానే సింగపూర్లో కూడా సిమిలర్ టైప్ ఆఫ్ ఏజెన్సీ ఉంది. సో భారతదేశంలో కూడా అంతే స్ట్రాంగ్ యాంటీ కరప్షన్ ఏజెన్సీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేది సెకండ్ ఏఆర్సీ రికమెండేషన్. అంటే సిబిఐ ఈరోజు ఒక పావుగా ఉంది, అంటే సిబిఐ పంజరంలో చిలకలాగా ఉంది. అలా కాకుండా ఇన్వెస్టిగేట్ చేసే ఏజెన్సీస్ ఇవన్నీ పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండాలి. ఐసిఐసి ఆఫ్ హాంకాంగ్ ఆర్ సిఈఏపీ ఆఫ్ సింగపూర్, అలా ఆ పేర్ల తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. హాంకాంగ్, సింగపూర్లో ఉన్న సిస్టమ్ భారతదేశంలోకి తీసుకురావాలి అని ప్రయత్నించడం జరిగింది. సో కాంప్రహెన్సివ్ లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది అంటే పూర్తిగా ఒక చట్టబద్ధమైన యాంటీ కరప్షన్ ఫైట్ తీసుకురావాలి. అంటే మనకు కొన్ని సెక్షన్స్ ఐపీసీలో ఉన్నాయి, కొన్ని సెక్షన్స్ మనకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ఉన్నాయి. అలా కాకుండా కరప్షన్కి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ పూర్తి చట్టాన్ని తీసుకురావాలి. అలానే ఎవరైతే కరప్షన్ని ఎత్తి చూపుతారో వాళ్ళని రక్షించుకోవాలి. ఈ కరప్షన్ ఎత్తి చూపే వాళ్ళని ఏమంటారు, విజిల్ బ్లోవర్స్ అంటారు. సో ఈ విజిల్ బ్లోవర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీకు తెలుసు సత్యేంద్రనాథ్ దూబే,
సో ఇతన్ని రోడ్డు ప్రమాదంలో అత్యంత కర్కశంగా చంపివేశారు. అంటే ఎవరైతే కరప్షన్ ఎత్తి చూపుతున్నారో వాళ్ళని చంపుతున్నారు. అలానే మన పెట్రోల్లో కల్తీ గురించి చూపిన అతన్ని కూడా చంపేశారు. సో ఈ విజిల్ బ్లోవర్స్ని కరప్షన్ ఎత్తి చూపడానికి ప్రొటెక్షన్ వాళ్లకు తగు జాగ్రత్తలు, వాళ్ళని రక్షించడానికి ఏర్పాట్లు మనం చేయాలి. అలానే ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా విజిలెన్స్ మిషనరీని క్రియేట్ చేసి దాన్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. సో పబ్లిక్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరము కూడా వాళ్ళ ఆస్తిపాస్తుల వివరాలు గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. ఆ ఆస్తిపాస్తుల కంటే ఎక్కువగాని వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ప్రాసిక్యూట్ చేయాలి. అది కూడా చెప్పడం జరిగింది. అలానే ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు అందరికీ కూడా ఏ కోడ్ ఆఫ్ ఎథిక్స్, అంటే వాళ్ళకు నియమ నిబంధనలు, వాళ్ళకు ఎథిక్స్ ఒక ఫ్రేమ్వర్క్ అనేది మనం క్రియేట్ చేయాలి. అండ్ దాంతోపాటు స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, వీళ్ళందరూ ఇంత నిర్భీతిగా కరప్షన్ ఎందుకు పెరిగిపోతుంది అంటే శిక్ష పడేది ఎప్పుడో, అంటే శిక్ష పడుతుంది అనే ఒక భయం వస్తే ఈ కరప్షన్ ఎంతో తగ్గిపోతుంది. భారతదేశంలో కోర్టులంటే భయం లేకపోవడం అనేది కరప్షన్ పెరగడానికి ఒక కారణము. సో సుప్రీంకోర్టు దగ్గర నుంచి అందరూ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పడం జరిగింది. అలానే సోషల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సోషల్ ఆడిట్ అనేది కండక్ట్ చేయాలి. ఈ సోషల్ ఆడిట్ అంటే గవర్నమెంట్ సమర్పించే పద్దులన్నిటినీ ప్రజలు లేదా లోకల్ గవర్నమెంట్స్ ఇవి వెరిఫై చేయాలి. దాని గురించి సోషల్ ఆడిట్ ఎస్టాబ్లిష్ చేయాలి. పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటికీ కూడా అన్ని సంక్షేమ పథకాలను కూడా ప్రజలు ఒకసారి క్రాస్ ఎగ్జామిన్ చేయాలి. వాళ్ళు చెప్పిన ఎక్స్పెండిచర్ జరుగుతుందా లేదా అనేది ఇవన్నీ కూడా సెకండ్ ARC చెప్పబడిన రికమెండేషన్స్. సో ఇవి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.